హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ క్లాన్. అసిమ్ప్టాటిక్ నోటేషన్స్ పార్ట్ 1లో మనం అల్గారిథమిక్ కాంప్లెక్సిటీ, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, నీడ్ ఫర్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. మనం డేటా స్ట్రక్చర్స్ అనేదాన్ని మన దగ్గర ఉన్న డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఎట్ ద సేమ్ టైం స్టోర్ చేసుకున్న ఆ డేటాని ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర స్టోర్ చేసిన డేటాని కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి సర్టెన్ అవుట్పుట్స్ అనేవి మనం గెయిన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, లేదంటే సార్టింగ్ కావచ్చు. ఇట్లా కొన్ని అల్గారిథమ్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తాం టు గెట్ డిజైర్డ్ అవుట్పుట్స్. ఈ అల్గారిథమ్స్ అనేవి జనరల్గా మనం చెప్పాలంటే అల్గారిథమ్స్ అనేవి ఒక బ్లూ ప్రింట్ లాంటివి. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ అనేవాడు ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం బ్లూ ప్రింట్ అనేది ఎలా డిజైన్ చేస్తాడో, అలాగే మనం ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు కూడా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం డైరెక్ట్గా కోడ్ని డిజైన్ చేయకుండా ఫస్ట్ ఒక అల్గారిథమ్ డిజైన్ చేస్తారు. బికాస్ అల్గారిథమ్ అనేది లాంగ్వేజ్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మాత్రమే. ఇన్ జనరల్గా మనం వాడుక భాషలో అంటే ఇంగ్లీష్లో రాసినట్టు మన దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ రాస్తాం. ఈ రాసేటప్పుడు మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అనేది మనం వాడం. సో ఇట్ ఈజ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. దానివల్ల ఏంటి అని అంటే మనం ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ అనేది మనం డిజైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సీ హియర్. అండ్ ఒక ప్రాబ్లమ్కి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అల్గారిథమ్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. అందులో బెస్ట్ అల్గారిథం ఏది, ఆ ప్రాబ్లమ్కి ఎఫిషియెంట్ అల్గారిథం ఏది అనేది మనం ఇందులో తెలుసుకుందాం. ప్రతి అల్గారిథమ్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్పుట్, సెకండ్ వన్ అవుట్పుట్, ఫైనైట్నెస్, ఇండిపెండెంట్ అండ్ ఫీజిబిలిటీ. ఇన్పుట్ అంటే ఏంటంటే మన అల్గారిథంకి ఖచ్చితంగా ఇన్పుట్స్ అనేవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఇన్పుట్స్ అనేవి కనుక ఇస్తే అవి వెల్ డిఫైన్ ఫార్మాట్లో ఉండాలి. సమ్టైమ్స్ మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, సమ్టైమ్స్ మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీ షుడ్ హ్యావ్ 0 or more వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్. అండ్ ప్రతి ప్రాబ్లమ్కి అవుట్పుట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. అట్లీస్ట్ 1 అవుట్పుట్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. అండ్ మనం డిజైన్ చేసే అల్గారిథం కూడా అట్లీస్ట్ 1 వెల్ డిఫైన్డ్ అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. ఫైనైట్నెస్ అంటే ఏంటంటే మన డిజైన్ చేసిన అల్గారిథం అనేది అట్ 1 point ఇట్ షుడ్ టెర్మినేట్. ఏదో ఒక పాయింట్ దగ్గర అది టెర్మినేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అంతేగాని అది కంటిన్యూగా రన్ అవుతానే ఉండకూడదు. నెక్స్ట్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఇది ఏ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనం అల్గారిథం డిజైన్ చేసేటప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అయితే వాడం, సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇండిపెండెంటే అవుతుంది. నెక్స్ట్ ఫీజిబిలిటీ ఏంటంటే మనం అన్నెసరీ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసి కంప్యూటర్ సాల్వ్ చేయలేని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకుని 2 నెంబర్స్లో ఉన్న వాల్యూస్ని మనం స్వాప్ చేయాలి. సో దానికి మనం ప్రోగ్రామ్ రాయడానికన్నా ముందు ఫస్ట్ మనం ఒక అల్గారిథం అనేది డిజైన్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఇన్పుట్, 0 or more వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఏ అండ్ బి. ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ, ఇన్పుట్ సెకండ్ నెంబర్ యాజ్ బి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏ వాల్యూని టెంపరీలోకి స్టోర్ చేసుకుంటున్నాం అండ్ బి వాల్యూని ఏలోకి అసైన్ చేస్తున్నాం అండ్ టెంప్లో స్టోర్ చేసుకున్న వాల్యూని మనం బికి రీఅసైన్ చేస్తున్నాం. ఫైనల్గా మనం ఏని బిని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం స్వాపింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ వచ్చినాయి అండ్ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఏ అండ్ బి 2 వెల్ డిఫైన్డ్ అవుట్పుట్స్ వచ్చినాయి. అండ్ దెన్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అంటే ఇక్కడ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ వాడలేదు. ఈ అల్గారిథం వాడి మనం సిలో కోడ్ జనరేట్ చేయొచ్చు, జావాలో జనరేట్ చేయొచ్చు, లేదా పైథాన్లో అయినా జనరేట్ చేయొచ్చు. ఇట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేంట్లో అయినా కానీ మనం కోడ్ అనేది జనరేట్ చేయడానికి ఈ అల్గారిథం హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఫీజిబిలిటీ ఏంటి, మనం ఇక్కడ ఎటువంటి రెడెండెంట్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం రాయలేదు. అండ్ సెవెంత్ స్టెప్తో మనం మన అల్గారిథంని ఎండ్ చేసేస్తున్నాం అండ్ వీ హ్యావ్ ఏ టెర్మినేషన్ పాయింట్ హియర్. కాబట్టి మన అల్గారిథం అనేది అన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ని ఇది సాటిస్ఫై చేసింది. మనకి ఎఫిషియెంట్ అల్గారిథమా అంటే మనం చెప్పలేము, ఎందుకంటే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్కి వీ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్. లైక్ బిట్ వైజ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, లేదంటే సమ్మేషన్ ప్రాసెస్ ఇంకోటి ఉంది. ఇట్లా మనం డిఫరెంట్ అప్రోచెస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఉన్న టాస్క్ ఏంటంటే ఎఫిషియెంట్ అల్గారిథంని
మనం ఐడెంటిఫై చేయాలి. ఎఫిషియెంట్ అంటే ఎట్లా వస్తుంది, అల్గారిథం ఎఫిషియెంట్ అని మనం ఎలా చెప్తాం? 2 కన్స్ట్రెంట్స్ని బేస్ చేసుకొని మనం అల్గారిథం ఎఫిషియెంటా కాదా అనేది చెప్తాం. అవి రెండు ఏంటి అంటే టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంది. ఆ డేటాని యూజ్ చేసి మనం ఒక ఆపరేషన్ ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ సెర్చ్ అనుకుందాం. మన దగ్గర ఒక ఎరే ఉంది, ఆ ఎరేలో సమ్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్లో మనం ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి, దానికోసం లీనియర్ సెర్చ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీ ఏం చెప్పిద్ది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఎంత టైంలో మనకు దొరికింది అనేది మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అంటే మన అల్గారిథం మనం ఇచ్చిన టాస్క్ని ఎంత టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది, డిజైర్డ్ అవుట్పుట్ మనకి ఎంత టైంలో ఇస్తుంది అనేది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ టైం అనేది CPU టైం కాదు. అంటే CPU టైం అంటే ఇన్ని సెకండ్స్లో ఇస్తుంది అది కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. ఎందుకంటే CPU టైం అనేది మెషిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కళ్ళ మిషన్ ఒక్కొక్కలాగా డిజైన్ చేసి ఉంటుంది. కొంతమంది హై ఎండ్ ల్యాప్టాప్స్ వాడతారు లేదా పీసీస్ వాడతారు, కొంతమంది లో ఎండ్ పీసీస్ వాడతారు. ఇట్లా కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కాన్ఫిగరేషన్ మీద మన అల్గారిథం అనేది డిపెండ్ అవ్వదు. CPU టైం మీద మనకి డిపెండ్ అవ్వదు. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆ అల్గారిథం పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీదే మన టైం కాంప్లెక్సిటీ అనేది డిజైన్ అయి ఉంటుంది. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే ఆ అల్గారిథమ్స్ ఒక అల్గారిథంకి n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ అల్గారిథమ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అవుట్పుట్ని డిజైన్ చేసే లోపు అది ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ ఇస్తే ఎంత స్పేస్ తీసుకుంటుంది, 100 ఎలిమెంట్స్ పాస్ చేస్తే ఎంత తీసుకుంటుంది, 1000 పాస్ చేస్తే ఎంత తీసుకుంటుంది. ఇలా మనం స్పేస్ కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైతే మినిమలిస్టిక్ టైం తీసుకుంటుందో, ఏదైతే మినిమలిస్టిక్ మెమరీ ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం ఎఫిషియెంట్ అల్గారిథం అని చెప్పి పిలుస్తాం. సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ టెలింగ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 3 కేసెస్ వస్తాయి. బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేసెస్ అని 3 కేసెస్ వస్తాయి అనమాట. ఫస్ట్ కన్సిడర్ చేస్తే మనం వర్స్ట్ కేసు నుంచి వద్దాం. వర్స్ట్ కేస్ అంటే ఏంటంటే మనకి ఎలిమెంట్ అనేది లాస్ట్లో ఎప్పటికో దొరుకుతుంది అనమాట. సెర్చ్ అనే కాదు, ఎక్కడైనా కండిషన్లో కానీ లాస్ట్ వరకు మనకి ఈ అల్గారిథం అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మన ప్రాసెస్ అనేది ఎండ్ ఎలిమెంట్ వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పర్ బౌండ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఇంత టైం తీసుకుంటుంది, మ్యాక్సిమం లిమిట్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. వర్స్ట్ కేస్ వల్ల మనకు ఉన్న ప్రాఫిట్ ఏంటంటే మ్యాక్సిమం టైం లిమిట్ ఎంత ఈ అల్గారిథం ఎగ్జిక్యూట్ చేయడానికి అనేది మనకి అప్పర్ బౌండ్ నుంచి వస్తుంది. అండ్ బెస్ట్ కేస్ ఏంటంటే మినిమం టైం లిమిట్ ఎంత ఈ అల్గారిథంని ఎగ్జిక్యూట్ చేయడానికి అనేది బెస్ట్ కేస్ ఇస్తుంది అనమాట. యావరేజ్ అంటే ఇన్ బిట్వీన్ బెస్ట్ కేస్ అండ్ వర్స్ట్ కేస్ యావరేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీనియర్ సెర్చ్ని కన్సిడర్ చేసుకుందాం. మనకి ఒక ఎరే ఉంది, ఎరే ఆఫ్ 8 ఎలిమెంట్స్. మన కీ ఎలిమెంట్ వచ్చేసి అంటే మనం సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చేటప్పటికి 25. సీ హియర్ బెస్ట్ కేస్ ఏంటంటే మినిమం టైం అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనకు దొరికేసింది. ఫస్ట్ వెరీ స్టార్టింగే కనుక మనం అనుకున్న అవుట్పుట్ కనుక వచ్చేస్తే దాన్ని మనం బెస్ట్ కేస్ అంటాం. సీ హియర్ ఫస్ట్లో మనకి దొరికిందా, దొరకలేదు. 5 ఈజ్ నాట్ అవర్ కీ ఎలిమెంట్ అండ్ దెన్ 15కి వెళ్ళింది. 15 ఈజ్ ఆల్సో నాట్ అవర్ కీ ఎలిమెంట్ అండ్ దెన్ 19, 25 అనేది మనకి దొరికిందనమాట. ఇట్లా మిడిల్లో దొరికినప్పుడు మనకి అదే యావరేజ్ కేస్ కింద కన్సిడర్ చేస్తాం. ఫస్ట్లో దొరకకుండా, మిడిల్లో దొరకకుండా, చివరి వరకు వెళ్ళిపోయి ఎక్కడో లాస్ట్లో కనుక మనకి తగిలింది అని అంటే అది వర్స్ట్ కేస్ అనమాట. జస్ట్ లైక్ మన దగ్గర ఒక బైక్ ఉన్నప్పుడు ఫస్ట్ కిక్కే మనకి బండి స్టార్ట్ అయితే అది బెస్ట్ కేస్. ఒక 2-3 కిక్కుల్లో స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ ద యావరేజ్ కేస్. అట్లా కాకుండా ఎప్పటికో ఒక 10-15 కిక్కులకి లాస్ట్కి ఎప్పటికో ఆన్ అయింది అనుకోండి, స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం వర్స్ట్ కేస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం కన్సిడర్ చేసినట్టయితే 8 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సైజ్ ఆఫ్ దిస్ అరే ఈజ్ 8. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీని కానీ స్పేస్ కాంప్లెక్సిటీ కానీ ఫంక్షన్ మోడల్లో కనుక రిప్రజెంట్ చేస్తే f(n) అని చెప్పి n అనేది మనం యొక్క ఇన్పుట్ సైజ్. ఈ అసిమ్ప్టాటిక్ నోటేషన్స్ అనేది ఏంటంటే ఇది ఒక మ్యాథమెటికల్ మోడల్. ఇక్కడ అంతా ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. n అనేది మన ఇన్పుట్ సైజ్ కాబట్టి మన ఇన్పుట్ సైజ్ని మనం పెంచుకునే కొద్దీ అల్గారిథం యొక్క కాంప్లెక్సిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. n అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు దీని కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, అల్గారిథం యొక్క కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది అని ప్రెడిక్ట్ చేయడమే ఈ అసిమ్ప్టాటిక్ నోటేషన్ యొక్క మెయిన్ పర్పస్. ఇక్కడ మనకి బిగ్ O నోటేషన్,
ఒమేగా నొటేషన్, థీటా నొటేషన్ అండ్ సమ్ అదర్ నొటేషన్స్ ఉంటాయి. బట్ మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఈ 3 నొటేషన్స్ మీద ఫోకస్ చేస్తాం. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూడండి, ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్లో మనకి ఈ పాయింట్ దిస్ ఈస్ ద బెస్ట్ కేస్, అంటే మనకి మినిమలిస్టిక్ టైం అనేది ఇక్కడ వచ్చింది అనమాట. సంథింగ్ ఏదో ఒక వాల్యూస్ కింద కన్సిడర్ చేసుకొని జస్ట్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కోసం చూపిస్తున్నా. ఇట్ డజంట్ మీన్ ఎనీ సెన్స్. ఇక్కడ మన దగ్గర ఒక గ్రాఫ్ ఉంటే దిస్ ఈస్ ద లీస్ట్ వన్, సో ఇట్ ఈస్ అవర్ బెస్ట్ కేస్. అండ్ హైయెస్ట్ పీక్ పాయింట్ ఉన్నది అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ద అప్పర్ బౌండ్. సో అప్పర్ బౌండ్ ఉన్నది మనకి వర్స్ట్ కేస్ అవుతుంది. అండ్ లోవర్ బౌండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ బెస్ట్ కేస్. ఇన్ బిట్వీన్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ కేస్ వీ హ్యావ్ యావరేజ్ కేస్. అండ్ అల్గారిథమిక్ ఎఫిషియన్సీ. అల్గారిథమ్ ఎఫిషియన్సీ అనేది మనం ఎటువంటి లూప్స్ గనక లేదా రికర్షన్స్ గనక లేకపోతే అల్గారిథమ్ యొక్క ఎఫిషియన్సీ ఒకలా ఉంటుంది. అట్లా కాకుండా లూప్స్ కానీ రికర్షన్స్ కానీ ఉంటే దాని యొక్క ఎఫిషియన్సీ అనేది వేరీ అవుతూ వస్తుంది అనమాట. బిగ్ ఓ నోటేషన్ గురించి అండ్ దెన్ ఒమేగా నోటేషన్ గురించి, థీటా నోటేషన్ గురించి అసిమ్ప్టాటిక్ నోటేషన్స్ పార్ట్ 2లో మనం క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.